ప్రాపర్ ఎక్కడ పల్నాడు. పల్నాడు ఏంటి బ్రదర్, పల్నాడు నుంచి ఇటు హైదరాబాద్ కానీ రీజన్ ఏంటి? కోచింగ్ జాబ్స్. ఓకే ఓకే. ఎందుకనంటే ఇప్పుడు అమరావతిలో కానీ ఆంధ్రలో కానీ ఎటువంటి కోచింగ్ సంబంధించి కానీ డెవలప్మెంట్ ఏం లేదు, అక్కడి నుంచి రావడం నెంబర్ వన్ ఉంది. కానీ ఎందుకని ఎక్కువ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడికి రావడం? ఓకే మేడం, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? డిగ్రీ అయిపోయింది. సో డిగ్రీ తర్వాత ఆయన కోర్స్ నేర్చుకోమని వచ్చినాను. ఓకే, రిలేటెడ్ టు ఏ కోర్స్ అది జాయిన్ అవ్వలేదు. 2 days ఫస్ట్ 2 days వచ్చింది. ఇన్స్టిట్యూట్ చూస్తాను. ఓకే, సో ఎటువంటి సబ్జెక్ట్ వెళ్ళాలి? అంటే నాన్ ఐటీ స్కోప్ ఉందంటారా ఫ్యూచర్లో నాన్ ఐటీకి? అంటే బిజినెస్ స్కిల్స్ బట్టి అంటావా? సార్ ఏమంటారు బ్రదర్, ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి పాపులేషన్ తగ్గట్టు చూసుకున్నట్టయితే అండ్ ఇంకోటి గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక బిజినెస్ బెటర్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటే ఏంటి? బిజినెస్ బెటర్. ఎందుకండి? బిజినెస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే శాలరీస్ తక్కువ వస్తాయి. శాలరీస్ ఇస్తున్న మైండ్ అంతా జాబ్స్ వస్తున్నాయి. బిజినెస్ అనుకో మనకి లక్షలు కుదిరి చేయను అంటే మనకి లైఫ్ లాంగ్ అలా మంచిగా ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఓకే, బట్ బిజినెస్ కి ఫైనాన్షియల్ గా కావాలి కదా, ఫైనాన్షియల్ లో పెట్టుకోమంటారు బిజినెస్. ఏది పెట్టుబడి లేకుండా ఏది మన ముందుకు వెళ్ళలేం కదా. ఏది లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు జాబ్ చేయాలన్నా మన దగ్గర స్కిల్ ఉండాలా, మరి జాబ్ చేయాలంటే దానికి తగ్గట్టు చదవాలి. జాబ్ అట్నే బిజినెస్ కూడా మనం బిజినెస్ పెట్టాలంటే అన్నీ అవసరం. ఫస్ట్ చేయండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఏది రాదు. సో ఏమంటారు నా బిజినెస్ లైఫ్ వస్తే లైక్ ఎటువంటి బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది తొందరగా? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ స్టేజ్ అయినా ఫుడ్ అయితే నెంబర్ 1 అన్నది. ఫుడ్ ఓకే, లైక్ బిజినెస్ పెట్టుకుంటే బాగా నడుస్తుంది. ఓకే, ప్రాఫిట్ మార్జిన్ ఏమి ఎక్స్పెక్ట్ చేసి? అంటే మనం పెట్టిన బిజినెస్ అంటే పెట్టిన ఐటమ్స్ బట్టి మన బిజినెస్ బట్టి వర్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఓకే, ఎప్పుడైనా స్ట్రీట్ సైడ్ షాపింగ్ చేస్తారా? చేసినారా? ఎట్లా ఉంటుంది స్ట్రీట్ సైడ్ చూసినట్టయితే క్వాలిటీ లేని వస్తువులు ఎక్కువ 100 తక్కువ అమ్ముతుంటారు కదా. సో అట్లాంటి బిజినెస్ అనేది అందులో ప్రాఫిట్స్ ఉంటాయంటారా? అంత ఐడియా లేదు. ఓకే డన్ బ్రో. మీరు అన్నారు 2 days బ్యాక్ ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చినారని. ఎలా ఉంది హైదరాబాద్ లో లైఫ్ స్టైల్ ఉంది కంపేర్ టు ఆంధ్ర? పర్లేదు. సో 2 days ఎలా ఉంది? 2 days ట్రాఫిక్ ఎక్కువ ఉందా? ఓకే, ఏమంటా బ్రో, ఫైనల్ గా ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే అన్ని డెవలప్ చేస్తాను. ఓకే డన్. సో బ్రదర్ మీరు బ్యాచిలర్ అయితే అయితే ఫ్రెండ్స్ తో ఉన్నారా, హాస్టల్ ఉంటున్నారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏమంటారు బ్రదర్, ఫ్రెండ్షిప్ వల్ల లైక్ మనం చెడిపోవడానికి ఫ్రెండే కారణం అండ్ మంచిగా బాగుండాలన్న ఫ్రెండే కారణం అంటే నీకు అగ్రీ చేస్తావా? మనం బాగుండాలని చెడిపోవాలన్న ఫ్రెండే చేసాం. సిచ్యువేషన్ బట్టి ఉంటాను. ఒక సిచ్యువేషన్ అంటే లైక్ ఫ్రెండ్స్ అందరూ డబ్బు ఉన్నప్పుడు అంటే లైక్ కొన్ని రిలేషన్స్ లో డబ్బు ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎప్పుడు ఏదో వచ్చే వాళ్ళు కొంతమంది. మనం అంటే మంచిగా కనీసం ఒక 500 కొట్టలేవు కదా. అంటే డబ్బు పరంగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్ అనేవాళ్ళు. అందరు కాదు, కొంతమంది ఉంటారు. నీకున్న ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళు మంచిగా అంటే ఏ విధంగా? అండర్స్టాండింగ్ బాగుంది అందులో. ఏ ఫ్రెండ్షిప్ అయినా బాగుంది. కంపేర్ టు గర్ల్స్ బాయ్స్ తో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? చూస్తుంటారు ఫ్రెండ్షిప్ ఉంటారు. ఒక ఫ్రెండ్ కి నువ్వు ట్యాగ్ ఇవ్వాలంటే విషయం చెప్పండి. చెప్పేంత ట్యాగ్ ఉంది అక్కడ. ఓకే దాంట్లో ఓకే నీ ఫేవరెట్ హీరో జూనియర్ ఏంటి? ఎందుకు ఎన్టీఆర్? స్టార్టింగ్ సపోర్ట్ లేదు, కొన్నాళ్ళు ఉన్నాక సపోర్ట్
ఇప్పుడు అంటారు కానీ ఇంత సచివ కాంబినేషన్ సినిమా వస్తే బాగుంటుందండి. ఎన్టీఆర్ అంటే చూడు బిఫోర్ రామ్ చరణ్ గారికి వచ్చింది త్రిబుల్ ఆర్. సో అంత ఇంకో పెద్ద హీరో అంటే ప్రభాస్. ఎన్టీఆర్ ప్రభాస్ కాంబినేషన్ ఎటువంటి మూవీ చేయొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ హీరో అంటే సినిమా హిట్ అవుతుంది. ఓకే, ఎటువంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటువంటి సినిమా? సో బ్రదర్, ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారి మూవీస్లలో ఎన్టీఆర్ గారికి సూటబుల్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ ఉంది. సో విద్య ఎంత బాగుంటుంది అనుకో. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ సినిమా ఉంది. చాలా నాలుగు సినిమా అవుతుంది. ఐడియా ఉందా? జనతా